మహానుభావుడైనటువంటి హనుమ మాత్రం ఎంత వేగంగా వెళ్ళగలరో అంత నిశ్చలంగా కూర్చుని ధ్యానం చెయ్యగలరు. లోకంలో అపారమైనటువంటి బుద్ధి కలిగిన వాడెవరు అని అడిగారు అనుకోండి, బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతులలో కల్లా అగ్రగణ్యుడెవరు? స్వామి హనుమ ఒక్కరే. అంతేకాదు, ఇంద్రియములను గెలిచిన వాడెవరు? ఇంత బలముండి, ఇంత శక్తి ఉండి, పోనీ ఏ బలం లేదండి, ఆయనకి ఏ శక్తి లేదండి, శరీరము రోగగ్రస్తమైపోయిందండి, మనసులో కోరికలు ఉంటే మాత్రం అనుభవించగలడా, అందుకని అలా మంచం మీద పడున్నాడు పాపం అనడానికి ఆయనకున్నంత బలం, ఆయనకున్నంత తేజస్సు, ఆయనకున్నంత బుద్ధి లోకంలో ఎవ్వరికీ లేదు. అయినా ఆయనంత ఇంద్రియములను గెలిచిన వాడు లేడు. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం, వాయువు యొక్క